పొదలు అనే మాటకు వచ్చినప్పుడు అక్కడ చెప్పబడిన అర్థం ఏంటంటే హానికరమైన వాటికి నీడనిచ్చేవి, హానికరమైన వాటిని దాచేవి, హానికరమైన వాటి చుట్టూ మొలిచేవి అని రాస్తుందండి పొదల దగ్గర. అంటే ఇవి పైకి ఒక పొదలాగే ఉంటాయి కానీ లోపల ఎలా ఉన్నాయంట, విషాన్ని దాచుకున్నాయి, హానికరమైన వాటి. ఒక్క మాటలో చెప్పాలంటే మనము మేడి చెట్టు కింద అయినా ఒక నిమిషం నిలబడితే నీడ కలుగుతుందేమో కానీ ముండ్ల పొదల దగ్గర నీడ కూడా అది ఎక్కడ గుచ్చుతుందో తెలియదు, ఎక్కడ కాలు కిందే ఉంటుందో, చేతికే తగులుతుందో. ఒక్క మాటలో చెప్పాలంటే గచ్చ పొదలు పనికిరానియే. దేవుడేమో మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి అని మనల్ని సృజించి లోకానికి పంపితే అపవాది మనల్ని ఏం చేసింది, పనికిరాని వాళ్ళని చేసేసింది. ఏం చేసిందయ్యా, పనికిరాని వాళ్ళని చేసేసింది. చాలామంది యజమానులు అంటారు నన్ను పనికిరాని వాళ్ళ చేసేసావు నువ్వు అంటారు. కొంతమంది స్త్రీలు అంటారు నేనేం ఎందుకు పనికిరాని దాన్ని అనుకుంటున్నావా. మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటే మనల్ని పనికిరాని వారిగా చేసేసింది ఎవరండి, అపవాది. అందుకే దేవుడు పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రగా చేయటానికి ఈ లోకానికి. పనికిరాని వారం అయిపోయాం మనం. ఎవరికి పనికిరాని వాళ్ళం అయిపోయాం, ఎవరికి పనికిరాని వాళ్ళం అయిపోయాం. అందుకే దేవుడు మనల్ని పనికొస్తారని, పనికొచ్చే పాత్రలుగా చెయ్యాలని ఈ లోకానికి